ప్రియమైన విశ్వాసులారా, దేవుని పేరిట మీ అందరూ కూడా సంతోషముగాను ఆనందముగాను ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మన ప్రభువును పరలోక రాజైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము వాక్య ధ్యానము కొరకు యేసు కృపా ప్రార్థనా మందిరము తరపున మీ అందరికీ స్వాగతము పలుకుతూ ఉన్నాను. యేసు కృపా వాక్కును శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశము గురించి పరిశుద్ధ లేఖనములో రాయబడిన విషయాలను మనము ధ్యానము చేయటానికి ఆశపడదాము. ప్రియులారా, ఒక ప్రముఖమైన వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి వల్ల జరిగినటువంటి అనర్థము గురించి, ఆ వ్యక్తి వల్ల వచ్చినటువంటి కీడును గురించి ఈరోజు మనము ధ్యానాంశంగా పరిశీలన చేద్దాం. ఆయన యోనా గారు. ఈ యొక్క యోనా గారు గురించి పరిశుద్ధ లేఖనములో రాయబడిన విషయాలను మనము విస్తృతముగా పరిశీలన చేద్దాం. యోనా గ్రంథములో 1వ అధ్యాయములో 1వ వచనము నుంచి 9వ వచనం వరకు రాయబడిన విషయాలను మనము చదువుకున్నట్లయితే యోనా గారు చేసినటువంటి తప్పిదము గురించి మనందరికీ తెలిసినదే. ఈ యొక్క యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని యొక్క మాట యోనా గారికి చెప్పిన విధానము మనము పరిశీలన చేస్తే, నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి చాలా ఘోరముగా కనిపించిందట. వారు చేసినటువంటి చెడుతనము, వారు నడిచిన నడవడిక, వారు ప్రవర్తించిన విధానము దేవుని దృష్టికి బహుఘోరముగా కనిపించింది. అందును బట్టి ఆ యొక్క మహాపట్టణానికి త్వరలో దుర్గతి కలుగుతుంది, అది నాశనమైపోయే స్థితికి దిగజారిపోయింది, కావున నీవు వెళ్ళి అక్కడ ప్రకటించుము అని దేవుని యొక్క వాక్కు యోనా గారికి ప్రత్యక్షమై సెలవిచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క యోనా గారు మరి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్లకుండా వేరొక పట్టణమైన తర్షీషు పట్టణమునకు పారిపోవాలని ఆయన ప్రయత్నము చేసినట్లుగా మనకి కనిపిస్తున్నది. అందునిమిత్తం ఆయన దేవుడు వెళ్ళమని చెప్పినటువంటి పట్టణానికి కాకోకుండా ఈయన కోరుకున్న తర్షీషు పట్టణానికి వెళ్ళటానికి ఒక ఓడ ఎక్కినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, అయితే ఈయన మరి దేవుని యొక్క మాటను వినకుండా ఈయన సొంత ఆలోచన చొప్పున యోనా గారు ప్రయాణమైనట్లుగా మనకి అగుపడుచున్నది. అయితే ఈయన ఓడ ఎక్కినప్పుడు మరొక ఆ తర్షీషుకు వెళ్ళటానికి ఓడ ఎక్కినప్పుడు ఆ యొక్క ఓడ ప్రయాణము చేసేటువంటి సముద్రము మీద పెద్ద గాలివాన వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. అందుచేత ఆ ఓడలో ప్రయాణించేవారు, ఆ ఓడ నావికులు, వీరందరూ కూడా చాలా ఆందోళన పడినట్లుగా మనకి అగుపడుచున్నది. అయితే ఈ యొక్క ఓడ శిథిలమైపోయి పగిలిపోయి ఆ యొక్క ఓడలో ప్రయాణించే వారందరూ కూడా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వీరు అనుకుంటున్నారు, ఒకవేళ ఈ యొక్క ప్రయాణికులు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క లగేజీ ఏదైతే సరుకులు కానీ రవాణా పరిచర్యలు కానీ లేదా వారు తీసుకొచ్చినటువంటి మరి వివిధ రకాలైనటువంటి వస్తువులు కానీ వాటన్నిటి చేత బరువైందేమో, అందుచేత ఈ యొక్క వాడ మునిగిపోసాగుతున్నదని గమనించుకుని ఆలోచించుకుని వాటిని కూడా సముద్రంలోనికి విసిరేశారు.
అయినప్పటికీ కూడా ఆ యొక్క గాలి తుఫాను తగ్గలేదు. అయితే ఆ గాలి తుఫాను వచ్చున్న సమయంలో ఈ యొక్క యోనా గారు వెళ్ళి ఆ యొక్క ఓడ దిగువ భాగాన పడుకుని గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు, గురక పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? మేమందరము కూడా భయాందోళనతో ఉన్నాం కదా, మేమందరము కూడా చనిపోయే స్థితిలో కంగారు పడుతున్నాం కదా. మరి ఎవరికి వారే వారి యొక్క దైవాన్ని, వారి యొక్క దేవతలను ప్రార్థించుకుంటున్నారు కదా, నీవు కూడా లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుకో అని ఆ యొక్క ఓడ నాయకుడు వచ్చి యోనా గారిని, నిద్రపోతున్నటువంటి యోనా గారిని లేపి చెప్పుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అయితే ఆ సమయంలో ఈ యొక్క వాడలో ఉన్న వారందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. ఏమిటి అంటే వారు చేసిన ఆలోచన, ఒకవేళ ఇంతటి ఉపద్రవము, ఇంతటి భయానక పరిస్థితులు రావటానికి కారణము మనలో ఎవరైనా పాపులున్నారేమో, మనలోని వారి వల్ల ఏమైనా ఇది సంభవిస్తుందేమో, చీటీలు వేసుకుందాము, లాటరీ టికెట్లాగా చీటీలు వేసుకుందాము అని ఆలోచన చేసి ఆ చీటీలు వేసినప్పుడు ఆ చీటీ యోనా గారికి వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అయితే అప్పుడు ఆ ప్రజలు, ఆ ప్రయాణికులు, ఆ నావికులు వాళ్ళందరూ కూడా అంటున్న మాట ఏమిటంటే, కాబట్టి మాకు సంభవించిన ఈ కీడు నీ ద్వారా వచ్చింది. అసలు నీ దేవురు, నువ్వేం వ్యాపారం చేస్తావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నీది ఏ దేశం, నీ జనాంగం ఎవరు, ఈ సంగతులన్నీ చెప్పమని ఆ యొక్క ప్రయాణికులు, నావికులు, నాయకుడు అందరూ అడుగుతున్నట్టు, వాడ నాయకుడు, ఆ ప్రయాణికులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారంట. అప్పుడు ఆ యొక్క యోనా గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి దేవుని యందు భయభక్తి కలిగిన వాడిగా యోనా ఉన్నట్లయితే దేవుని మాటను వినకోకుండా, దేవుని మాటను పెడచెవిన పెట్టి నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞయిస్తే, దేవుడు తన వాక్కు ద్వారా సెలవిస్తే ఆ మాటను కాదని, ఆ మాటను త్రోసిపుచ్చి ఈయన తర్షీషు పట్టణమునకు వెళుతూ ఉన్నాడు. అందును బట్టి వారందరూ కూడా ఈయనను లేపి సముద్రములో పాడవేసినట్లుగా కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ ఈ మొత్తము ఈ యొక్క ఉదంతములో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ వాడలో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా కీడు వచ్చింది. ఏం కీడు? వారు సముద్రంలో మునిగిపోయి చనిపోయేటంత కీడు వచ్చింది. కారణము ఎందుచేత? ఈ యొక్క వాడలో ప్రయాణించే వారందరికీ ఎందుకు కీడు కలిగింది, ఆ కీడు ఎందుకు వచ్చింది అనే విషయాల్ని కూడా మనము గమనించవలసిన వారిగా ఉన్నాము. కాబట్టి ఈ రోజున మనము ఈ యొక్క కీడు అనే అంశము గురించి ధ్యానము చేయటానికి ఆశపడదాము ప్రియులారా. ఆలోచన చేసుకున్నట్లయితే అసలు మనుషులకు కీడు ఎందుకు సంభవిస్తూ ఉన్నది, ఈ మనుషులకు కీడు ఎందుకు వస్తూ ఉన్నది? పరిశుద్ధ లేఖనములో ఆ విషయాలను గురించి ఏమేమి బహిర్గతం చేయబడిందో మనము ధ్యానము చేద్దాము ప్రియులారా. మొట్టమొదటిగా మనుషులకు కీడు ఎందుకు వస్తూ ఉన్నదంటే, మొట్టమొదటిది దేవుని మాట వినకపోవుట చేత. యోనా గారు అంతే కదండి, దేవుని మాట వినలేదు కదా, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేదు కదా. ఆయన ఎందుకు వెళ్ళమన్నారు దేవుడు అంటే, అక్కడ నినివే మహాపట్టణము చాలా ఘోరమైన పాపంలో కూరుకుపోయింది. ఆ యొక్క మహాపట్టణాన్ని రక్షించాలని, ఆ పట్టణాన్ని కాపాడాలని, వారందరినీ అప్రమత్తము చేయాలని ఈ యొక్క యోనా గారిని దేవుడు వెళ్ళమంటే, దేవుని మాట వినని వానిగా యోనా గారు ఉండి ఆయన తర్షీషు వెళ్ళే వాడ ఎక్కాడు గనక ఆ వాడ బద్దలైపోయి మునిగిపోసాగింది. దేవుని మాట వినకపోతే కీడు మన మీదకి వస్తుంది అని ఈ ఉదంతము మనకి తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. మనుషుల మీదకి కీడు ఎందుకు వస్తుందంటే దేవుని మాట వినకపోవుట చేత,
మొట్టమొదటి కారణము, మన మీదకి కీడు వస్తుంది అంటే, మన మీదకి బాధలు వస్తున్నాయంటే, మన మీదకి శ్రమలు వస్తున్నాయంటే దానికి కారణము మనము దేవుని మాట వినకపోవుట చేత. రెండవ కారణాన్ని కూడా మనం పరిశీలన చేసుకున్నట్లయితే, రాజుల మొదటి గ్రంథములో 9వ అధ్యాయములో 9వ వచనములో ఏమని రాయబడి ఉందో తెలుసా ప్రియులారా? మీరు దేవునిని విడిచిపెట్టి రాయికి రప్పకి మొక్కుతూ దేవతలను పూజించుట వలన మీ మీదకి కీడు వస్తున్నది అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఆ మాట కూడా మనం చదువుకుందాం ప్రియులారా. జనులిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. కీడు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయి దేవుడిని విస్మరించి ఈ యొక్క లోక దేవతల వైపు పయనిస్తూ ఈ లోక దేవతలను కొలుచుకుంటూ ఈ లోక దేవతలను పూజించుకుంటూ వస్తున్నారు గనుక వారి మీదకి కీడు వచ్చును అని రాయబడి ఉన్నది ప్రియులరా. అంటే ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తూ దేవతలను పూజిస్తూ ఉన్నారు గనుక అలాంటి వారి మీద కూడా కీడు వచ్చును అని రాయబడి ఉన్నది ప్రియులారా. అది రెండవ కారణం, కీడు రావటానికి రెండవ కారణం. మూడవ కారణాన్ని కూడా మనము పరిశీలన చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథములో 26వ అధ్యాయములో 1-3 వచనాలు మనము పరిశీలిస్తే అక్కడ ఈ మనుష్యులు చేసే దుర్మార్గ పనుల వలన, ఈ మనుష్యులు నడిచే చెడు నడవడిక వలన మనుషుల మీదకి కీడు వస్తూ ఉన్నది అని వాక్యము చాలా స్పష్టంగా మనందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. ఆ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, హోషియా కుమారుడును యోధారాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీ ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యోధా పట్టణస్థులందరికీ ప్రకటించుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారు చేయదలచిన కీడును చేయక నేను సంతాపడినట్లు వారు ఆలకించి తన దుర్మార్గాన్ని విడిచుదురేమో. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే కుటిలంగా నడుచుకుంటారో, ఎవరైతే చెడు మార్గములో పయనిస్తారో వారి మీదకి కీడు వస్తుంది. కానీ ప్రజలు వారి మీదకి వచ్చే కీడుని గ్రహించలేని వారిగా ఉన్నారు. వాక్యమే సెలవిస్తూ ఉన్నది, మనుషుల మీదకి వచ్చేటువంటి కీడుని, అయ్యో నేను చేసిన తప్పిదం వలన, నేను మాట్లాడిన చెడు మాట వలన, నేను ప్రవర్తించిన చెడ్డ ప్రవర్తన వలన ఈ కీడు నా మీదకి నా బిడ్డల మీదకి వచ్చిందేమో అని మాత్రం ఎవరు కూడా గ్రహింపలేని వారిగా ఉన్నారు. ఎందుచేతనంటే ఈ మనుష్యులు దేవుని మాటను గ్రహించలేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. వాక్యము సెలవిస్తున్నది ప్రియులారా, దుర్మార్గుడు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోతే వారి మీదకి కీడు వస్తుందట. మనుష్యులు దుర్మార్గత వలన వారి మీదకి కీడు వచ్చును అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఇప్పుడు దేవుని యొక్క మాట వినకపోవటం వలన మనుష్యుల మీదకి కీడు వస్తున్నది. ఇటు దేవుని మాట యోనా గారు వినకపోతే యోనా గారు ప్రయాణించేటువంటి ఆ వారలో ఉన్న వారి కీడు రావటం ఏంటండి అంటే, ఒక్క మనుష్యుని వలన ఇతరులకు కూడా కీడు సంభవిస్తుంది. మన ఇంటి యజమాని మరి దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఆ యొక్క దుర్మార్గత వల్ల కుటుంబానికి కీడు సంభవిస్తూ ఉన్నది. తల్లి తండ్రులు చేసినటువంటి పాపాలు బిడ్డలకు 3-4 తరముల వరకు తగులును అని రాయబడి ఉన్నది వాక్యములో. అంటే వారు చేసినటువంటి కీడు, వారు చేసిన దుర్మార్గం, వారు చేసిన పాపము 4 తరాల వరకు కూడా కీడుగా సంభవిస్తూ ఉన్నది ప్రియులరా. అందుచేతనే మన బిడ్డల మీదకు కానీ మన యొక్క బిడ్డల మీదకు కానీ దేవుడు కీడు కలుగు చేయకుండా ఉండాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విసర్జించాలి అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా.
ఈ యొక్క 3 కారణాలు మనకి కనిపిస్తూ ఉన్నవి. మొదటిది దేవుని మాట వినకపోవుట చేత. విగ్రహారాధనకు పరుగులెట్టుట చేత, మనుష్యులు తమ దుర్మార్గతను విడిచిపెట్టకపోవుట చేత ఈ మనుష్యుల మీదకి కీడు సంభవిస్తూ ఉన్నది అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. మరి ఈ యొక్క కీడు, ఈ కారణాల చేత వచ్చేటువంటి కీడు మనుషులను ఏమి చేస్తుందట అండి? వాక్యములు రాయబడి ఉన్న మాట మనము పరిశీలన చేస్తే ఎంత భయానకంగా కనిపిస్తూ ఉన్నదో ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ కారణాల చేత, ఏ కారణాలు? దేవుని మాట వినకపోవుట చేత, దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోవుట చేత, విగ్రహారాధనకు పరుగులు పెట్టుట చేత, ఇతర దేవతలను పూజించుట చేత మీ మీదకి కీడు వస్తుందని చెప్పినటువంటి వాక్యము, ఈ కీడు, ఈ కారణాల వల్ల వచ్చే కీడు చాలా భయంకరంగా ఉంటుందట అని వాక్యం మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మాట మనం చూస్తే, దేవుని వాక్కు అమ్మోనీయుల గురించి బయలుపరచబడినటువంటి మాట మనకిప్పుడు భయాందోళన కలిగిస్తూ ఉన్నది ప్రియులారా. ఎందుచేత తెలుసా? నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క కోపము కీడు రూపములో మన మీదకి వస్తుందట. దేవుడు ఎందుకు కోపపడుతూ ఉన్నాడు? దేవుడు కదండి ఆయన, మరి ఎందుకు కోపపడుతూ ఉన్నాడు? ఆ కోపము అగ్ని రూపంలో వస్తూ ఉన్నదని వాక్యము మాట్లాడుతున్నది. మరి దేవుడు అయినటువంటి ఆయన ఎందుకు కోపాన్ని కలిగి ఉంటున్నాడంటే, ఈ మనుష్యులను నేను సృజించాను కదా, ఈ మనుష్యులు నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, ఈ మనుష్యులు ఎందుకు ఇలా చెడుతనముగా ప్రవర్తిస్తూ ఉన్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యము చేత. ఏమనో తెలుసా? ఈ మనుష్యులు నేను యథార్థవంతులుగా నేను సృజిస్తే వీళ్ళు యథార్థత లేకుండా బ్రతుకుతున్నారే. మంచివారిగా బ్రతకాలని నేను కోరుకుంటే వీళ్ళు చెడుతనముతో బ్రతుకుతున్నారే అని దేవుని యొక్క కోపము రగులుకుంటూ ఉన్నదట. అందుచేత ఆయన కోపాగ్ని చేత కీడును వారి మీదకి వస్తూ ఉన్నది. ఎవరి మీదకి తెలుసా? ఎవరైతే దేవుని మాట వినటం లేదో, ఎవరైతే దుర్మార్గాన్ని విడిచిపెట్టడం లేదో, ఎవరైతే చెడుతనం నుంచి బయటికి తొలగటం లేదో, ఎవరైతే ఇతర దేవతలను మరి పూజిస్తూ ఉన్నారో, విగ్రహాలను పూజిస్తూ ఉన్నారో, వారి మీదకి దేవుని ఉగ్రత, దేవుని యొక్క కీడు పంపిస్తూ ఉన్నాడట ఉగ్రత రూపంలో అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. ఆ కీడు, ఈ యొక్క కారణాల చేత వచ్చేటువంటి కీడు వారిని నిర్మూలనము చేయును అని రాయబడి ఉన్నది ప్రియులారా. వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది, ఈ యొక్క మనుష్యుల మీదకి వచ్చే కీడు చేత వారు నాశనమైపోతారు అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఎంతోమందిని ఈ లోకరీతిగా మనం పరిశీలన చేస్తున్నాం. ఎంతోమంది ధనవంతులు కానీ, ఎంతోమంది ఆస్తిపరులు కానీ ఇప్పుడు వారి యొక్క నామరూపాలు కానీ, వారి యొక్క ఇంటి పేర్లు కానీ, వారి యొక్క స్థిరాస్తులు కానీ ఇప్పుడు ఈ భూమి మీద కనిపించటం లేదు ప్రియులారా. ఎంతోమంది సాక్ష్యాలు మనకు కనపడుతూ ఉన్నవి. ఎందుచేత తెలుసా? వారు దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోవట చేత. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేసుకుందాం ప్రియులారా. నీ మీదకి కానీ, నీ కుటుంబం మీదకి కానీ, నీ బంధువుల మీదకి కానీ కీడు రాకుండా ఉండాలంటే నీవు దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయపడి బ్రతకాలి, దేవుని మాటను వినాలి, దేవుని ఆజ్ఞను గైకొనాలి. ఈ యొక్క కీడు నీవు వినకపోవుట చేత, నీవు దేవుణ్ణి లక్ష్య పెట్టకపోవుట చేత వచ్చేటువంటి కీడు ఎలాగుంటుందంటే, మనము చేసినటువంటి తప్పిదాన్ని బట్టే మనకి కీడు వస్తుందని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ కీడు ఎలాంటిదో కూడా పరిశుద్ధ లేఖనములో రాయబడి ఉన్నది ప్రియులారా. చూద్దాము ఆ విషయాలను కూడా. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ మనుషులు తమ ఆలోచన చొప్పున
నేను ఎదుటివారిని పాడు చేయాలని ఆలోచన కలిగి ఉండొచ్చు ఒక మనుష్యుడు. నేను ఇలా చేస్తాను అలా చేస్తానని అనుకోవచ్చు మనుషులు. వారి ఆలోచనతో పాపము చేస్తూ ఉన్నారు, వారి ఆలోచనతో దుష్టక్రియలు తలంచుతూ ఉన్నారు. అందుచేత వారి మీదకి వారి ఆలోచన ఫలితమైన కీడు వారి మీదకి వస్తూ ఉన్నదని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. అది మొదటిది. ఈ కీడు ఎలాంటిదంటే ఈ మనుషులు చేసే ఆలోచనను బట్టే వారి మీదకి కీడు వస్తూ ఉన్నది. రెండవది కూడా మనము పరిశీలన చేస్తే ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయములో 11వ వచనములో మనము చూస్తే ఈ కీడంట మీరు తప్పించుకోవటానికి వీలు లేనంత కీడు వస్తుందట మనుషుల మీదకి. ఎప్పుడైతే దేవుని మాటను వినరో, దుర్మార్గ పనులు మానరో, చెడు ప్రవర్తనను సరిచేసుకోరో, అప్పుడు వారి మీదకి వచ్చేటువంటి కీడు, ఆ కీడుని వారు తప్పించుకునే అవకాశం కూడా ఉండదు అని వాక్యం సెలవిస్తున్నది. చూద్దాం ప్రియులారా, వాక్యాన్ని కూడా చదువుదాం. కాబట్టి యెహోవా వాక్కు ఎలాగూ సెలవిచ్చుచున్నది, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పించబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొరను వినకుందును అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుచేత? అయ్యో, దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, కృప కలిగిన వాడు కదా, అయ్యో నా యొక్క ప్రార్థన ఆలకించి నా కీడునంతా తొలగిస్తాడు అనుకుంటూనే ఈరోజు ప్రార్థన చేసి, తండ్రి నేను ఈ యొక్క ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఈ విధమైన తప్పిదాలు చేశాను, నన్ను క్షమించని రాత్రి వేళ ప్రార్థించుకుని మళ్ళీ ఉదయం లేచి నువ్వు అదే మరి పాపాన్ని చేస్తే దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడా? ఆలకించడు అని తెలియపరుస్తూ ఉన్నది వాక్యం. ఎందుచేత అంటే నీవింకనూ మారలేదు. 2018లో మారలేదు, 2019లో మారలేదు, 2020లో మారలేదు, మరి 2021లో కూడా మారకపోతే దేవుడు నీ ప్రార్థన ఏ విధంగా ఆలకిస్తాడు? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నా మాట వినకపోవుట చేత మీరు తప్పించుకొన జాలని కీడు వారి మీదకి రప్పిస్తాను. ఒకవేళ ఆ కీడు వచ్చినప్పుడు అయ్యో తండ్రి తండ్రి అని ఏడుస్తూ ప్రార్థించినా కూడా ఆయన మన మొరను ఆలకించను అంటున్నాడు. ఎప్పుడు అదే జీవితం, అదే బ్రతుకు, అదే తప్పిదము, అదే పాపము చేస్తూ ఉంటే దేవునికి కూడా కోపం వస్తూ ఉన్నది. మనుషులు మారాలి. మనుషులు ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసినప్పటికీ అయ్యో నేను చేసినది తప్పు, నేను చేసినది పాపము అని తెలుసుకుని ఆ పాప జీవితం నుంచి మారు మనసు పొందాలి అని దేవుడు ఆశపడుతుంటే నీవింకనూ పాపం చేస్తూ బ్రతికి, ఇంకనూ పాప జీవితంలోనే పురుగు పెడుతూ బ్రతికితే దేవుడు నీ ప్రార్థనను ఏ విధంగా ఆలకిస్తాడు? నీ మొరను ఏ విధంగా అంగీకరిస్తాడు? వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా, వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొరను ఆలకించను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అది రెండవది. ఎలాంటి కీడంట? మొదటిది ఆలోచన ఫలితమైన కీడు, రెండవది తప్పించుకొన జాలని కీడు. మూడవ కీడుని కూడా మనం పరిశీలన చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ఒక్కసారి చదువుకునదాం ప్రియులారా. సైన్యములకు అధిపత్యకు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, దాని సమాచారము వినివారందరికీ కూడా చెవులు రింగు రింగు మనుమంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించబోచున్నాను. మీరు చేసే పాపాలు, మీరు చేసే తప్పిదాలు, మీరు చేసే ఆలోచన, దుష్ట ఆలోచనలను బట్టి మీరు నివసించే స్థలము మీదకి కూడా కీడు రాబోతూ ఉన్నది. ఆ కీడు ఎలాగుంటుందంట? చెవులు గింగురుమనేంత భయంకరంగా ఉంటుందట. అలాంటి కీడును కూడా దేవుడు బయలుపరుచుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మాట వినరో, దేవుని మాటను లక్ష్య పెట్టరో, దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతారో, దేవుడంటే మరి అనాలోచనగా బ్రతుకుతారో, దేవుడిని ఎవరైతే దూషిస్తారో వారి మీదకి ఈ కీడు సంభవించును అని రాయబడి ఉన్నది ప్రియులారా. నాలుగవది కూడా చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయంలో 32వ వచనములో ఈ కీడు జనము నుంచి జనము మీదకి వ్యాప్తి చెందే కీడంట. ఇది విస్తరించే కీడంట. ఈ కీడే ఇప్పుడు మరి ప్రపంచానికి వచ్చినటువంటి కీడు ఇదే. జనము నుంచి జనానికి వచ్చేటువంటి కీడు ఇదే కరోనా వ్యాధి
జనము నుంచి జనముకి వస్తూ ఉన్నది, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉన్నది. వ్యాప్తి చెందటం అంటే విస్తరించిపోవటం. ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరించింది కదా ఈ కరోనా వ్యాధి. అంటే ఈ యొక్క కీడు మనము చేసినటువంటి తప్పిదాల వల్ల జనము నుంచి జనానికి వ్యాప్తి చెందుతుందంట. ఈ కీడు ఎలాంటిదని రాయబడి ఉంది? 4 విషయాలు బహిర్గతం కాబడినవి పరిశుద్ధ లేఖనంలో. 1, ఆలోచన ఫలితమైన కీడు. 2వది, తప్పించుకున్న జాలని కీడు. 3వది, చెవులు రింగు రింగుమనేంత కీడు. 4వది, జనము నుంచి జనము మీదకి వ్యాప్తి చెందే కీడు. ప్రియులారా, ఆలోచన చేసుకుందామా? ఈ యొక్క కీడు మనుషుల మీదకి రావటానికి కారణాలు విశ్లేషించుకుంటామా? మనుషుల మీదకి ఈ కీడు రావటానికి మరి కారణాలను మనము విశ్లేషించుకుందామా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మన ఆలోచనల ఫలితంగా మన మీదకి కీడు వస్తూ ఉన్నది. మన ప్రవర్తన ఫలితంగా మన మీదకి కీడు వస్తూ ఉన్నది. గమనించండి ప్రియులారా, ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈ కీడు నీ మీదకి రాకుండా ఉండాలా? ఈ కీడు నీ కుటుంబాన్ని తాకకుండా ఉండాలా? ఈ కీడు నీ బ్రతుకులో తొంగి చూడకుండా ఉండాలా? ఆలోచన చేసుకో. అప్పుడు ఈ కీడు వచ్చేటువంటి ఆలోచన ఫలితమైన కీడు, తప్పించుకున్న జాలని కీడు, చెవులు రింగు రింగుమనంత భయంకరమైన కీడు, జనముల నుంచి జనముల మీదకి వ్యాప్తి చెందే కీడు ఏమి చేస్తుందో తెలుసా? మనల్ని అందరినీ కూడా ఏ విధంగా అది కబళించి వేస్తుందో ఆలోచన చేసుకుందాం ప్రియులారా. మీకా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనములో, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకొన జాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. చాలామంది అనుకుంటున్నారు, నాకేమిట్లే, నాకు ఈ కీడు వస్తే నాకు మాంత్రికుడు ఉన్నారు, నాకేమిటిలే, నాకు పూజలు చేసేవారు ఉన్నారు, నాకేమిటిలే, నాకు తాయెత్తులు కట్టేవారు ఉన్నారు, నాకేమిటిలే అని రకరకాల ఆలోచనలు కలిగిన వారు లేకపోలేదు ఈ లోకంలో. కానీ వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆ కీడు నీ మీదకి వస్తే నీవు ఎలాంటి మంత్రాలు ఎంచుకున్నా ఆ కీడు పోదు. ఆ కీడు నిన్నేం చేస్తుందో తెలుసా? ఆ కీడు నువ్వు ఎలాగూ తగ్గించుకోలేవు, కానీ ఆ కీడు నిన్నేం చేస్తుందంటే ఆకస్మికముగా నాశనము చేసేస్తూ ఉన్నది అని వాక్యము చాలా రూఢిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ కీడు ఇంకా ఏం చేస్తుందంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 21వ వచనములో, ఈ కీడు పాపులను తరుమును. పాపము చేసేవారని ఇది పరుగెట్టిస్తూ ఉంటుందట ఈ యొక్క కీడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఇప్పుడు ఈ యొక్క పాపులను తరిమేటువంటి కీడును ఎవరు పంపిస్తున్నారని చెప్తుంది వాక్యము? దేవుడే పంపిస్తూ ఉన్నాడు. మరి నీ పాప జీవితం నుంచి నువ్వు మారాలి కదా. నిన్ను తరుముతుంది, నిన్ను ఆకస్మికంగా నాశనం చేస్తుంది, నీవు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని నివారించుకోలేవు, అంతటి కీడు నీ మీదకి వస్తున్నది అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటే, ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు వాక్యం వింటున్నప్పటికీ, వాక్యము చదువుతున్నప్పటికీ ఎప్పటికీ మారకపోతే దేవుడు ఏ విధంగా క్షమిస్తాడండి? మారాలి, మనుషులు మారాలి, వారి ఆలోచనలు మారాలి, వారి తలంపులు మారాలి, వారి ప్రవర్తన మారాలి, వారి క్రియలు మారాలి అని వాక్యము చాలా రూఢిగా మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఇకనైనా నువ్వు మార్పు చెందకపోతే ఈ కీడు నిన్ను సర్వనాశనము చేసేస్తుంది అని వాక్యము ద్వారా దేవుడు మనందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరి రోజున మనమందరము కూడా పరిశీలన చేద్దాం. ఈ యొక్క వాక్యానికి లోబడి ఈ వాక్యానుసారము జీవించేవారిగా ఉండాలని
మీకు తెలియపరుస్తున్నాను. అందువల్ల ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో 14 వచనాన్ని మనము గమనించినట్లయితే, మీరు బ్రతుకున్నట్లు కీడి విడిచి మేలు వెదకుడి అని రాయబడి ఉన్నది. అంటే మనుషులు బ్రతకాలంటే కీడును విడిచిపెట్టేవారిగా ఉండాలి, మేలును చేసేవారిగా ఉండాలి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపత్యగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడంటే మీరు కీడును విడిచిపెట్టి మేలును వెదికినప్పుడు, అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాను అని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము యోహాను సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాలను ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ బెతెస్దా కోనేరు యొక్క సంఘటన మనకి కనిపిస్తున్నది. ఆ యొక్క బెతెస్దా కోనేరులో పడిన వారందరూ కూడా స్వస్థత పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక రోగి అందులోకి దించడానికి ఎవరూ లేని కారణముగా అక్కడ 40 సంవత్సరాలుగా పడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అక్కడ ఆ యొక్క 30 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఆ యొక్క రోగి స్వస్థత కోరినప్పుడు ఆ యొక్క ఆ కోనేరులో, బెతెస్దా కోనేరులో పడినప్పుడు ఆయన స్వస్థత కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ సందర్భంలో ఆయన స్వస్థత పొందినటువంటి ఆ రోగి ఆ యేసు ప్రభువు గారిని చూడలేదు, కానీ తర్వాత ఆయనను చూసినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాట ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోగితో, నీవు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుమని చెప్పగా, వాడు వెళ్ళి తాను స్వస్థపరిచినటువంటి యేసును యూదులకు తెలియపర్చెను. అంటే 38 సంవత్సరాలుగా అక్కడ కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి రోగి స్వస్థత పొందినప్పుడు ఆ రోగితో యేసు ప్రభువు గారు అంటున్నారు, నీవిక ఎప్పటికీ కీడు కలిగేటువంటి పనులు చెయ్యకు, పాపము చెయ్యకు అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రియులారా, ఆలోచన చేయండి. మన మీదకి కీడు రాకుండా ఉండాలంటే పాపము చెయ్యకుండా ఉండాలి అని యేసు ప్రభువు వారే స్వయంగా చెప్పినట్లు మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, మరొకటి విషయాన్ని మనము పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తే, ధర్మము నాచించు వారికి కీడేమియూ సంభవించదు అని రాయబడి ఉన్నది. అంటే ధర్మాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనకి తెలిసిన వారు తెలియని వారు ఎవరైనప్పటికీ కూడా మన దగ్గరకు వచ్చి ఆహారం లేదని అడిగినప్పుడు ఆ ధర్మము చేయటానికి మనము సంకోచించేవారిగా ఉండకూడదు. నీతి న్యాయములు ధర్మములు ఆచరించేవారిగా ఉండాలి. అప్పుడు కీడేమీ కూడా మీకు సంభవించదు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, అంతేకాకుండా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 13-15 వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి అని రాయబడి ఉన్నది. ఒకవేళ మన పట్ల ఎవరైనా కీడు తలపెట్టినప్పుడు, మనల్ని ఎవరైనా పాడు చేయాలని తలంచినప్పుడు మనకి ఆ విషయం మనకు తెలిస్తే వారికి కీడు తలపెట్టకూడదు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, అట్టి రీతిగా మనము ఆలోచన చేసుకోవాలి. మనం బ్రతకటానికి కీడు విడిచిపెట్టాలి. మనము కీడు నుంచి మనం బయటపడాలంటే పాపం చేయకుండా ఉండాలి, ధర్మాన్ని ఆచరించేవారిగా ఉండాలి అని వాక్యము మాట్లాడుతున్నది. అప్పుడు ఒకవేళ నీవు ఇవన్నీ చేసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే ఇవన్నీ మనము చేస్తే, ఇవన్నీ మనము ఆచరిస్తే, దేవుని మాటకు లోబడితే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, మన యొక్క పాపాలను విడిచిపెడితే, మన దుర్మార్గతను విడిచిపెడితే, దేవుడు మనకెన్ని బాధలు వచ్చినను ఆ బాధల నుండి విడిపిస్తాను, ఏ కీడు తగలకుండా ఆయన మనలను కాపాడుతాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, యాకోబు గారు కూడా అదే సాక్ష్యం చెప్పినట్లుగా మనకు కనిపిస్తున్నది. ఆదికాండము 48వ అధ్యాయంలో 16వ వచనంలో, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించునుగాక అని యాకోబు గారు సాక్ష్యం చెప్పినట్లుగా మనము ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. కీడు మనలను తరుముతుంది,
కీడు మనలను పాడు చేస్తుంది. అలాంటి కీడు మన మీదకి రాకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి భయపడి బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యొక్క మాటకు లోబడి బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి. అలాగే విడిచిపెట్టినట్లయితే ఆయన మనందరినీ కూడా 6 బాధల నుంచి మనకి ఏ కీడు తగలకుండా కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇకనైనాను ఒకవేళ మన జీవితంలో కీడు తొంగు చూస్తుందా, మన బ్రతుకులో కీడు మనల్ని ఇబ్బంది పెడుతుందా, అయితే ఆ కీడు నుంచి మనమందరం కూడా విముక్తి పొందాలంటే, విడుదల పొందాలంటే దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుదాము, దేవునికి అనుకూలమైన వారిగా జీవిద్దాము, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుదాము. అట్టి రీతిగా దేవుడు మనందరికీ కూడా ఆయన కృపను, ఆయన సమాధానాన్ని కలుగు చేయాలని మరి దేవుడిని వేడుకుంటూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యంని మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.